సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు మహిళలు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏ షాపు వద్ద చూసిన గాజులు వేసుకునేందుకు మహిళలు పోటీ పడుతున్నారు. ఓవైపు పండుగ పూట పిండి వంటలను వదిలి గాజుల షాపు వైపు పరిగెడుతున్నారు. పండితులు కీడు రాలేదని చెప్తున్నా మహిళలు వినే పరిస్థితి లేరని స్పష్టమవుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని ఒక్క కొడుకు ఉన్న మహిళ ఇద్దరు అబ్బాయిలున్న తల్లి వద్ద నుండి డబ్బులు అడుక్కొని గాజులు ధరించాలని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో బంధువులు స్నేహితుల ఇంటికి వెళ్లి ఒక కొడుకు కలిగిన మహిళ ఇద్దరు కుమారులు కలిగిన వారి ఇంటికి వెళ్లి డబ్బులను ఇవ్వాలని అడుగుతున్నారు. ఏదేమైనా సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. దీంతో డబ్బులు తీసుకున్న వెంటనే బ్యాంగిల్స్ షాప్ వైపు పరిగెడుతున్నారు మహిళలు. 9 రకాల మట్టు గాజులను కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే 5 లేదా 9 మంది వద్ద నుండి కలెక్ట్ చేసిన డబ్బులతో గాజులు మాత్రమే ధరిస్తున్నారు. కాగా ఈ గాజులు వేసుకోవడం కూడా ఈ సంక్రాంతి పండుగలోపై వేసుకోవాలని పుకార్లు షికారు చేయడంతో మహిళలందరూ గాజుల షాప్ వైపు పరుగులు పెడుతున్నారు. ఒకవైపు పండుగ పూట పిండి వంటలు చేయడం మానేసి 9 రకాల గాజులు వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు మహిళలు. సూర్యమండలంపై పరిశోధనలు చేస్తున్న నేటి తరంలో కూడా ఇంకా ఈ మూఢనమ్మకాల ఊబి నుండి జనం బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండుగ కీడొచ్చిందట. ఒక్క కొడుకున్నోళ్ళు గాజులు వేసుకోవాలి. ఒక్క కొడుకున్నోళ్ళు ఎవరి దగ్గర 5 ముత్తైదుల దగ్గర డబ్బులు తీసుకొని, ఇద్దరు కొడుకులున్నోళ్ళ దగ్గర తీసుకొని ఈ ఒక్క కొడుకున్నోళ్ళు వేసుకోవాలి. పండుగ పెట్టలేదు. అయ్యగారే సెల్లులలో పెట్టింది అంత డూబాని. డూబాని పెడితే ఎక్కడ ఆగుతారు? వేసుకోవాలని వేసుకుంటారు.